హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే చూస్తున్నారు కదా, పొంగుతున్నాయి పూరి ప్లస్ పూరి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ మనమైతే పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg గోధుమ పిండి తీసుకుంటున్నాను. మన రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒక 1 టీ స్పూన్ అయితే సూజీ రవ్వ యాడ్ చేయండి. ఈ సూజీ రవ్వ యాడ్ చేయడం వల్ల మనకేంటంటే పూరి క్రిస్పీగాను మంచిగా పొంగుతూ ఉంటాయి, బయట హోటల్స్లో పొంగినట్టు. చూడండి, ఇప్పుడైతే మనము కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన పిండి అంతటినైతే కలుపుకోవాలి. ముందే ఒకేసారి వాటర్ అన్నీ పోసి కలపకండి, దానివల్ల పూరి అనేది అయితే గట్టిగా వస్తుంది. ఇదొక టిప్ అన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ మాత్రం కలుపుకొని ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోవాలి. మనం కలుపుకున్న పిండి ముద్దని ఒక 15 మినిట్స్ వరకైనా అలా పక్కన ఉంచేసుకుందాము. ఈ లోపల కర్రీ ప్రిపేర్ చేద్దాము. దీనికి ఒక కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వచ్చేసి ఇక్కడ నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. నేను చేసే కర్రీ అయితే కరెక్ట్గా 3 మెంబర్స్కి సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఒక 3 నిమిషాలు అలా వేగిన తర్వాత ఒక 4 చిల్లీస్ని సన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసాను. ఈ ఆనియన్స్ అనేవి మనకి త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. దానివల్ల ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి ఫాస్ట్గా. ఒకసారి కలిపేసుకొని మనమైతే ఇప్పుడు ఆనియన్స్ని మగ్గనిద్దాము మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. ఈ టైంలో కొంచెం పసుపు అయితే యాడ్ చేసేయండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. మరలా ఒకసారి ఆనియన్స్, చిల్లీస్ అన్నీ కలిపేసుకొని ఇంకొద్దిసేపు అయితే మనము ఆనియన్స్ని మగ్గనిద్దాము ఒక 5-6 నిమిషాల వరకు అయితే. ఈ ఆనియన్స్ మగ్గేలోపు మనమైతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. మన హీరో ఇంగ్రీడియంట్ కర్రీకి శనగపిండిని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఈ శనగపిండి ఏంటంటే మనకి కర్రీ థిక్నెస్ కోసం వాడుతున్నాం అన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పిండిలో చక్కగా పిండి ముద్దలు ఏం లేకుండా పిండి అంతా కలిసిపోయేలాగా వాటర్లో, చూస్తున్నారు కదా వీడియోలో, అలా కలిపేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఈ శనగపిండిని. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఉల్లిగడ్డలను చూసినట్లయితే మనకి మంచిగా కుక్ అయ్యాయి సాఫ్ట్గా ఆనియన్స్ అన్నీ. ఈ టైంలో మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ మాత్రం ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇక్కడ నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను కదా, దానికి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ వాటర్ అయితే సరిపోతాయి మనం తీసుకున్న ఆనియన్స్కి. ఒకవేళ మీరు 4 ఆనియన్స్ తీసుకుంటున్నారంటే వాటర్ దానికి తగ్గట్టుగా డబల్ వేసేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని హైలో పెట్టుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి మన రుచికి తగినట్లుగా. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వాటర్ అనేవి ఒక బాయిల్ వరకు రావాలి. చూస్తున్నారు కదా వాటర్ మంచిగా మరుగుతున్నాయి. ఈ టైంలో మనం ఒకసారి సాల్ట్ అదంతా చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమన్నా పడుతుంది అని అంటే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే మనము ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, అదైతే సిమ్లో పెట్టుకొని మొత్తం యాడ్ చేయండి. మనం ఈ కర్రీ అంతా ఆనియన్స్ మగ్గిచ్చడము, ఈ శనగపిండి వేసేటప్పుడు సిమ్లోనే ఉంచాలండి, హైలో పెట్టొద్దు. శనగపిండి వేసి ఒకసారి మొత్తం కలుపుకొని మీరైతే సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకే ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు మాత్రం స్టవ్ మీద ఉంచకండి, కర్రీని దగ్గరకు వచ్చేస్తుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనమైతే ఆఫ్ చేసేసుకోవాలి. 2-3 నిమిషాలు కరెక్ట్గా సరిపోతుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం పూరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. చూస్తున్నారు కదా, ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి మరలా ఒక 5 నిమిషాల వరకైతే పిండిని చక్కగా కలపండి ఆ ముద్ద మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే చిన్న ఉండలనైతే తీసుకుందాము. మరీ పెద్ద ఉండలు కాకుండా మరీ చిన్న ఉండలు కాకుండా ఒక మీడియం సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ మాత్రం సైజుతో మనమైతే ఉండలు తీసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుందండి. మరీ పెద్ద ఉండలు మనము చుట్టుకున్నా కానీ తర్వాత పూరి ఫ్రై అయ్యేటప్పుడైతే పొంగవు అంత ఈజీగా.
అందుకనేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ మాత్రం సైజు ఉండేలాగా మీరు చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మనకి పూరీలు కూడా పొంగుతూ ఉంటాయి. ఈ పూరి ఉండలు చేసుకునేటప్పుడే మనమైతే ఒక కళాయిలో ఎందులో అయితే మనము పూరి చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అయితే ఆయిల్ వేడెక్కనివ్వండి. ఈ లోపల మనం ఏంటంటే పూరీలు కూడా రుద్దేసుకుంటాం కాబట్టి ప్యారలల్గా ఆయిల్ హీట్ అవుతుంది, మనకి ఈ పూరీలు రుద్దడం అయిపోతుంది కాబట్టి ఈజీగా టైం సేవ్ అవుతుంది మనకి. కలుపుకున్న పిండి ముద్దని ఇలా ఉండలుగా చేసేసుకొని ఇప్పుడు మనం పూరీలు రుద్దేసుకోవడమే. కొంచెం పొడి గోధుమ పిండిని అయితే మీరు పక్కన పెట్టుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మనకి ఏంటంటే పూరి రుద్దుకోవడానికి ఒక బేస్ అనేది ఉండాలి కదా, దానికోసమని ఈ పొడి పిండిని అయితే మనం యూస్ చేస్తున్నాము. మరి పూరీలు పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ మాత్రం సైజులో మనం రుద్దుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తీసుకున్న పిండి ముద్దలన్నిటిని అయితే పూరీలుగా రుద్దేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా పూరీలన్నిటిని అయితే నేను రుద్దేశానండి. ఇప్పుడు మన ఆయిల్ కూడా హీట్ అయింది, ఇంకా మనమైతే పూరీ వేసేసుకోవడమే. చూడండి, ఆయిల్లో నేనైతే ఇప్పుడు ఒక పూరీని తీసుకొని చక్కగా వేసేయండి. వేసేసి ఆయిల్ బాగా వేడైతేనే మనకి పూరి అనేది పొంగుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక గరిటెతో అలా మనము పూరీని ప్రెస్ చేస్తూ వేయించుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా పొంగాయి కదా పూరీలు అయితే. మీరు కూడా నేను చెప్పినట్లు కరెక్ట్ స్టెప్స్తో ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇలా క్రిస్పీగా పొంగుతూ పూరీలు అయితే రెడీ అయిపోతాయి. మీకైతే మన రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ పూరీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, రెండిటి కాంబినేషన్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన పూరీ అండ్ పూరీ కర్రీ రెసిపీని అయితే షేర్ చేయండి. నేనైతే ఇప్పుడు పూరీని సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మన రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.